హిందూ రాష్ట్రం ఈ పదాన్ని కొన్ని మత రాజకీయాలు చేసే పార్టీస్ యొక్క చెంచాగాళ్ళు ఎక్కువగా వాడతారు. ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి స్పీచ్ లో, ప్రతి పోస్టర్ లో ఒకే శబ్దం వినిపిస్తుంది, హిందూ రాష్ట్రం. ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నేతలు ఈ పదం లేనిది స్పీచెస్ కూడా ఇవ్వలేరు. మేబీ ఈ పదం ఉన్నందువల్లే ఈ రోజు గవర్నమెంట్ వారి చేతిలో ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన దేశం సెక్యులర్ కంట్రీ అయినప్పుడు హిందూ రాష్ట్రంగా మార్చడం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకించినట్టే కదా. కో ప్రొటెక్షన్ నుండి లవ్ జిహాద్ వరకు, టెంపుల్ పాలిటిక్స్ నుండి హిస్టరీ రీరైటింగ్ వరకు అన్ని ఇష్యూస్ లో హిందూ సెంటిమెంట్ ని స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఆఖరికి ఎంటర్టైన్మెంట్ కోసం తీసే సినిమాల్లో కూడా కులం మతం పేరుతో పబ్లిక్ ని రెచ్చగొడుతున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ సంఘాలు ఎప్పుడు హిందువులని కాపాడాలి, హిందూ రాష్ట్రంగా మార్చుకోవాలి అని అంటుంటారు కదా. మరి హిందూ కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడం అంటే వేరే మతాలని హేట్ చేయడం ఇంకా చంపడమా? ఇదా మన హిందూ ధర్మం మనకి నేర్పింది? ఇదా మన పూర్వీకులు మనకి నేర్పింది? హిందూ ధర్మం అంటే శాంతి, సమానత్వం మరియు సత్యం, అంతేకాని విభజన మరియు ద్వేషం కాదు. కానీ ఈ రాజకీయ నేతలు వాళ్ళ ఓట్స్ కోసం సామాన్య ప్రజలను కులమతాల పేరుతో రెచ్చగొట్టి చిచ్చులు పెడుతున్నారు. వాళ్ళకి దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసో తెలియదో కానీ ఎలా నాశనం చేయాలి అనేది మాత్రం క్లియర్ గా తెలుసు. అయితే ఈ వీడియోలో మనం హిందూ రాష్ట్రం అనే కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చింది, పొలిటీషియన్స్ దీన్ని ఎలా పాలిటిక్స్ లో యూజ్ చేస్తున్నారు, పబ్లిక్ మైండ్ సెట్ ని ఎలా మార్చేస్తున్నారు, మన ఇండియా నిజంగా హిందూ రాష్ట్రం అవుతుందా, ఒకవేళ హిందూ రాష్ట్రం అయితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్. భారతదేశంలో నివసించే వారంతా హిందువులే. దేశంలో కులమతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ హిందువులుగానే జీవించాలన్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలంటూ ఆయన ఆ తీర్పులో వెల్లడించారు. హిందూ సమాజం భిన్నత్వంలోని ఏకత్వాన్ని విశ్వసిస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. Hindu state where other religions are not feeling secure. హిందూ రాష్ట్రం ఈ కాన్సెప్ట్ కొత్త ఏం కాదు. ఇది ఇండిపెండెన్స్ ముందు నుండే స్టార్ట్ అయింది. అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తుంటే కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం హిందూ ఐడెంటిటీని స్ట్రెంథెన్ చేయాలి, హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచాలి అని మీటింగ్స్, పార్టీస్, ర్యాలీస్, ప్రొటెస్ట్ ఇంకా ఫైట్ స్టార్ట్ చేశాయి. అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అయితే ఈ ఆర్ఎస్ఎస్ ని 1925లో కేశవ్ బలిరామ్ హెడ్జ్వార్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎయిమ్ ఒకటే, ఇండియా ఒక హిందూ రాష్ట్రం అవ్వాలి, ఇంకా ఇండియాలో అందరూ హిందూ కల్చర్ ని పాటించాలి. హిందూ రాష్ట్రం అవ్వాలి అని కోరుకున్న మరో వ్యక్తి వినాయక్ దామోదర్ సవర్కర్. హిందుత్వ అనే వర్డ్ ఇతనే ఇంట్రడ్యూస్ చేశాడు. అతను ఎప్పుడు కూడా భారతదేశంలో జన్మించే ప్రతి వ్యక్తి హిందువే అని చెప్పేవాడు. ఈ ఐడియాలజీ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మెల్లిగా పెరుగుతూ వచ్చింది. 1948లో మహాత్మా గాంధీ అసాసినేషన్ తర్వాత ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లిగా లిఫ్ట్ అయ్యి సొసైటీలో తమ హిందూ ఐడియాలజీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎడ్యుకేషన్ లో, కల్చర్ లో, టెంపుల్స్ లో, ఈవెన్ యూత్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఇండియాని హిందూ రాష్ట్రంగా మార్చుకోవాలి అని మోటివేట్ చేసింది. అలా 1951లో ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ లాగా భారతీయ జనసంఘ్ అనే పార్టీ ఫామ్ అయింది. ఇంకా 1970sలో ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీ ఎవాల్వ్ అయ్యి బీజేపీ లాగా ఫామ్ అయింది. అప్పటి నుండి రామ్ జన్మభూమి మూవ్మెంట్ ఇంకా అయోధ్యలో బాబ్రీ మస్జిద్ ఇష్యూ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు రూల్ చేస్తున్న గవర్నమెంట్ కి అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా మారింది. 1992లో బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ తర్వాత హిందూ నేషనలిజం ఒక పొలిటికల్ స్ట్రెంత్ అయ్యింది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇంకా బజరంగ్ దళ్ లాంటి ఆర్గనైజేషన్స్ హిందూ ప్రైడ్, హిందూ ఐడెంటిటీ అండ్ హిందూ యూనిటీ పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. వీళ్ళ ఐడియాలజీ వల్లే మన ఇండియాలో ఎన్నో క్లాషెస్ జరిగాయి. లైక్ 1990 హైదరాబాద్ రియాట్స్, 1990 అలీగఢ్ రియాట్స్, 1993 హోజాయ్ రియాట్స్, 2002 గుజరాత్ రియాట్స్, 2013 ముజఫర్ నగర్ రియాట్స్, ఇంకా 2014 సహరాన్పూర్ రియాట్స్ లాంటివి జరిగాయి. ఇంకా రికార్డ్స్ చూసుకుంటే 1990s నుండి 2014 వరకు
ఇండియాలో మైనారిటీస్ అయిన ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ పైన మల్టిపుల్ వైలెంట్ అటాక్స్ జరిగాయి. ఉదాహరణకి 2002 గుజరాత్ రియాట్స్ లో అప్రాక్సిమేట్లీ 790 ముస్లిమ్స్ చంపబడ్డారు. ఇంకా 2008 కంధమాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ పైన మాస్ డిస్ట్రక్షన్ జరిగింది. వందల మంది చంపబడ్డారు అండ్ వేల మంది గాయపడ్డారు. ఈ డాటాతో వీళ్ళ ఐడియాలజీ ఎంత డేంజరస్ గా మారిందో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చాక హిందూ ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లీడర్షిప్ లో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ విజిబుల్ గా కనిపించింది. అండ్ సోషల్ మీడియాలో కూడా సిచ్యుయేషన్ దారుణంగా మారింది. ఫేక్ న్యూస్, ఫేక్ ప్రొపగండా అండ్ రిలీజియస్ హేట్ పోస్ట్ ని పొలిటికల్ బెనిఫిట్ కోసం వాడుకున్నారు. ఇంకా 2024 ఎలక్షన్స్ టైంలో లాక్స్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేశారు. హిందూ టెంపుల్స్ ని డిఫెండ్ చేయాలి, హిందూ ప్రైడ్ ని ప్రొటెక్ట్ చేయాలి అనే స్లోగన్స్ తో పబ్లిక్ ని ఎమోషనల్ గా టార్గెట్ చేశారు. ఇంకా మూవీస్ అండ్ టీవీ షోస్ కూడా ఈ ట్రెండ్ ని స్ట్రెంథెన్ చేస్తున్నాయి. అంధభక్తులేమో నిజాన్ని మనకి చూపిస్తున్నారని నమ్ముతున్నారు, చదువుకున్న వాళ్ళు మాత్రం కమ్యూనల్ డివిజన్ చేస్తున్నారని అంటున్నారు. వీళ్ళ ఐడియాలజీస్ ని ఎంటర్టైన్మెంట్ లాగా చూపించి పబ్లిక్ మైండ్స్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇంకా ఇది సరిపోదు అన్నట్టు సిటీ నేమ్స్ చేంజ్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లైక్ అలహాబాద్ ని ప్రయాగ్రాజ్ అని, ముఘల్ సారాయ్ ని దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్ అని, హైదరాబాద్ ని భాగ్యనగర్ గా మార్చేస్తామని స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. అండ్ దాని రీజన్ ఇండియన్ కల్చర్ ని హిందూ కల్చర్ గా రీస్టోర్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంకా పబ్లిక్ ని ఎంతలా బ్రెయిన్ వాష్ చేశారంటే పబ్లిక్ హిందూ రాష్ట్రం అంటే హిందూ ప్రొటెక్షన్ అని అనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా అది రిలీజియస్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుందని గుర్తించలేకపోతున్నారు. మన ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్తారు, కానీ ప్రియారిటీస్ మాత్రం ఈ హిందూ సంఘాలకే ఇస్తారు. అండ్ గవర్నమెంట్ డెసిషన్స్ లో కూడా న్యూట్రాలిటీ తగ్గుతూ పోతుంది. ఈ సెక్యులరిజం అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్ లో మాత్రమే కనిపిస్తుంది, రియాలిటీలో టోటల్ గా మారిపోయింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ప్రతి వ్యక్తి తన మతాన్ని ఆచరించడం, ప్రవర్తించడం మరియు ప్రసారించడం అనే హక్కులు కలిగి ఉంటారని స్పష్టంగా చెప్తుంది. ప్రభుత్వం ఎప్పుడు ఒక మతం వైపు ఉండకూడదు అని చెప్తుంది. ఇదే నిజమైన సెక్యులరిజం యొక్క అర్థం. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులు ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది సెక్యులరిజం మీద పెద్ద ప్రశ్నలకి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ 2024 రామ్ మందిర్ ఇనాగ్రేషన్. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా పురోహితులతో కలిసి పూజ చేశారు. నేషనల్ టెలివిజన్ లో కూడా బ్రాడ్కాస్ట్ అయింది. కానీ మన రాజ్యాంగం మాత్రం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, మతం కోసం కాదని చెప్తుంది. మన రాజ్యాంగం చెప్పినా కూడా గవర్నమెంట్ అది ఫాలో చేయదు. ఎందుకంటే పేదవారిని అట్రాక్ట్ చేయాలి అంటే కులాన్ని, మతాన్ని ఖచ్చితంగా వాడాలి, లేదంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది. ఇది వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంకా అంధభక్తులకి తప్ప అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సంఘాలు ఇండియాని ఒక హిందూ రాష్ట్రం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అయితే మనం ఒక చిన్న ఇమాజినేషన్ చేద్దాం. మన ఇండియా హిందూ రాష్ట్రం అయితే ఏం మారుతుందో తెలుసుకుందాం. హిందూ రాష్ట్రం అంటే ఒక మతం మీద రాష్ట్రాన్ని నిర్మించడం. అంటే అది మేజారిటీ రిలీజియన్ ని ఎంపవర్ చేస్తుంది, ఇంకా మిగిలిన రిలీజియన్స్ ని ఇగ్నోర్ చేస్తుంది. మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది. కానీ హిందూ రాష్ట్రం అంటే కేవలం మేజారిటీ రిలీజియన్ కి అన్ని హక్కులు కల్పిస్తుంది. అంటే అది ఈక్వాలిటీ కాకుండా డిక్టేటర్షిప్ ఆఫ్ మేజారిటీ రిలీజియన్ గా మారుతుంది. ఇంకా మన ఇండియన్స్ లో యూనిటీ కూడా బ్రేక్ అవుతుంది. ఒక దేశం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే డైవర్సిటీని రెస్పెక్ట్ చేయాలి. పాకిస్తాన్ 1947 లో ఇస్లామిక్ స్టేట్ అని డిక్లేర్ చేసినప్పుడు మైనారిటీ హిందూస్, క్రిస్టియన్స్, అహ్మదీయస్ అందరిపైన డిస్క్రిమినేషన్ జరుగుతూ వచ్చింది. సో మన ఇండియాలో కూడా యూనిటీ బ్రేక్ అవుతే పాకిస్తాన్ లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇండియన్ ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ స్టేజ్ ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. మన ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రపంచం అంతా ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తుంది. సో హిందూ రాష్ట్రం అవ్వడం అంటే అది డైరెక్ట్లీ ఎకానమీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో లాజికల్లీ అండ్ ప్రాక్టికల్లీ చూసుకున్నా హిందూ రాష్ట్రం అవ్వడం అంటే ఇండియా యొక్క యూనిటీ, డెమోక్రసీ, ఎకానమీ అన్ని డేంజర్ లో పడిపోవడం లాంటిదే. మనం ఇప్పటి వరకు హిందూ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుందని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇండియా నిజంగా హిందూ రాష్ట్రం అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంది. అందులో నంబర్ 1 లీగల్ యాంగిల్. మన కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అనే వర్డ్ 1976 లో 42nd అమెండ్మెంట్ లో యాడ్ చేశారు. అది రిమూవ్ చేయడం అంటే కాన్స్టిట్యూషన్ ని రీరైట్ చేయడం లాంటిదే. సో అది ప్రాక్టికల్లీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
నంబర్ 2 పొలిటికల్ యాంగిల్. ఒక రూలింగ్ పార్టీ ఇండియాని హిందూ రాష్ట్రంగా లీగల్ గా డిక్లేర్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 భాగపు మెజారిటీ కావాలి. దాంతో పాటు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అప్రూవల్ కూడా కావాలి. సో ప్రెసెంట్ లా ప్రకారం ఇది కూడా పాసిబుల్ కాదు. నంబర్ 3 పీపుల్ మైండ్ సెట్. మన ఇండియా ఒక హిందూ రాష్ట్రం అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసే ఎక్కువ పవర్ ఉన్నది మన సామాన్య ప్రజల దగ్గరే. ప్రజల్లో కుల మతాల పిచ్చి ఎక్కువ అవ్వడంతో సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నారు. పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ ని కుల మతాల పేరుతో రెచ్చగొట్టి లోక్సభ ఇంకా రాజ్యసభలో మెజారిటీ సాధిస్తే ఇండియాని హిందూ రాష్ట్రంగా మార్చవచ్చు. కానీ మన దేశంలో అంధభక్తులే కాకుండా జ్ఞానం ఇంకా చదువుకున్న వారు కూడా ఉన్నారు. వారి కాంట్రిబ్యూషన్ ఉన్నంత వరకు మన ఇండియా ఎప్పుడు హిందూ రాష్ట్రంగా మారదు. సో ఎన్ని యాంగిల్స్ లో చూసుకున్నా ఇండియా హిందూ రాష్ట్రంగా మారడం చాలా కష్టం. సో ఫైనల్ గా నేను చెప్పేదేంటంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు మనం కాన్స్టిట్యూషన్ ని అర్థం చేసుకొని ఫాలో అయితే మన భారతదేశాన్ని హిందూ రాష్ట్రం, ముస్లిం రాష్ట్రం లేదా క్రిస్టియన్ రాష్ట్రం అవ్వాల్సిన అవసరం లేదు. మన కంట్రీలో మనమే డివైడ్ అయితే పక్క కంట్రీ వచ్చి ఇన్వైట్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనల్ని మనమే డిస్ట్రాయ్ చేసుకున్నట్టు అవుతుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.